చేస్తూ ఎడిట్ చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ సిటీ గాని చూసుకుంటూ చాలా కష్టమవుతుంది. వల్ల నాకు తీరిక రెస్ట్ లేక నాకు జ్వరం బాగా హెడేక్ వచ్చేసింది. 2 days లేగలేకపోయాను. అయినా కూడా ఏది ఆపకుండా నేను వీడియోస్ కోసం ఇంత కష్టపడుతున్నాను. కానీ నా కష్టానికి అయితే ఫలితం అయితే అస్సలు రావట్లేదు. ఇంకెంతైనా అమ్మా నాన్న ఉంటేనే అమ్మా నాన్నే చూసుకుంటారు మనల్ని. నాకు అసలు మాట్లాడడానికి కూడా మాటలు కూడా వస్తలేదు. చాలా హెడేక్ వస్తుంది, చాలా నీరసంగా ఉన్నది. అయినా ఇంత కష్టపడుతున్నా కూడా నా కష్టానికి ఫలితం మాత్రం అస్సలు లేదు. అయినా కూడా మనం కష్టపడాలి. ఒక గమ్యానికి పోవాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. నేనైతే ఖచ్చితంగా కష్టపడుతున్నాను. చాక్లెట్ కావాలా? వచ్చేసా నువ్వు కానీ should remember on humanitarian further is nothing Mr. Ramesh. This shows that but nostril this story match well, okay? Yes. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీస్తున్నాను. ఈరోజు హెల్త్ ఏం బాగలేదు. హెల్త్ బాగలేంది ఎట్లా రెడీ అయినాం కూడా వస్తాయి కామెంట్స్. పాచిముఖంతో ఉండలేం కదా, ఒక బొట్టన్నా కాటుకన్నా పెట్టుకోవాలి కదా. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి. ఇంకెందుకు ఆలస్యం, మన యూట్యూబ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు హెల్త్ బాగాలేదు, అయినా కూడా వీడియో తీస్తాను నేను. హెల్త్ బాగున్నా బాగోపోయినా వీడియోస్ తీసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఒకసారి యూట్యూబ్ అనేది క్లిక్ అయిన తర్వాత దాంట్లో మనం వీడియోస్ తీయకోకుండా ఉంటే అది తగ్గిపోతూ ఉంటుంది, వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ. మనకు బాగున్నా బాగోపోయినా యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ తీయాల్సిందే. అదొక డ్యూటీ వాళ్ళకి. అంతగా కష్టపడాల్సిన పని ఏముంది వీడియోస్ పెట్టడమే అంటే? వీడియోస్ పెట్టడం ఒక్కటే ఉండదు, ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ పెట్టాలి, అన్నీ కూడా నేనే క్రియేట్ చేసుకొని నేనే అప్లోడ్ చేసుకొని నేనే తీసుకొని ఎంత ఉంటుంది తెలుసా ప్రాసెస్ అనేది? చాలా ఉంటుంది. అందులో పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్. అట్లా ఉంటుంది. అవన్నీ కూడా ఏం అర్థం చేసుకోరు. వీడియోస్ తీస్తారు, పెడతారు, అంతే కదా, సింపుల్గానే ఉంటారు అనుకుంటారు చాలామంది. కానీ అట్లా ఏమి ఉండదు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ గైస్ చెప్పు. స్వీటీ చూడు, స్వీటీ ఆడపిల్లలకి ఎప్పుడు తండ్రినే ఇష్టం, అమ్మ అంటే అంతగా ఇష్టం ఉండదు. కానీ నాకు ఆడపిల్లలు అంటేనే ఎక్కువ ఇష్టం మగ పిల్లగాల కంటే. అందుకే ఆ దేవుడు కూడా ఒక ఆడపిల్లనే ఇచ్చిండు.
ఉండమని చెప్పాను. మా ఆయన్ని డ్యూటీ మానుకొని ఉంటే ఎట్లా అని చెప్పిండు. సర్లే పోయిండు. ఇంకా నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసిండు. ఇంకా మా అమ్మ అంటే నన్ను బాగా చూసుకుంటారు. అదిగో బుద్ధాన్ని పెట్టు, అక్కడ ముద్దు పెట్టు, అదిగో పార్క్ వెళ్ళాలి, ముద్దు పెట్టు, ఫోటో తర్వాత ముద్దు పెట్టు. మా నాన్న అతను వాళ్ళిద్దరు మనవరాలని అటొక సంఖ ఇటొక సంఖ ఎత్తుకొని ఆడుకుంటూ ఉంటాడు మా నాన్న. ఇంకా మా నాన్న దొరకటం అదృష్టం, వాళ్ళ తాత దొరకటం అదృష్టం. మా అమ్మ ఇంకా రోట్లోనే చేస్తుంది. ఏ పచ్చడి అయినా సరే మిక్సీలో పట్టదు. ఇంకా నేనన్నా మిక్సీలో పడతాను, మా అమ్మ అలా పట్టదు. ఎందుకంటే రుచి ఉండదు. నిజమే, మిక్సీలో పట్టడం కంటే రోట్లో వేసి దంచుకొని తినటమే. మా అమ్మ అయితే మిక్సీలో పట్టదు. ఎప్పుడైనా సరే రోట్లోనే దంచుతుంది. ఎందుకంటే మేము ఊళ్ళో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా అమ్మ రోట్లోనే దంచుతుంది, మిక్సీలో పట్టదు. ఏదైనా అత్యవసరమైనది అంటే ఖచ్చితంగా మిక్సీలో పడుతుంది. అది కూడా పెట్టమ్మా పెట్టు, మిక్సీలో వేసే అంటే ఇంకా అప్పుడు వేస్తుంది మా అమ్మ. అమ్ములు ఆమె మా చెల్లి కూతురు మా అమ్మ మీద సిమెంట్ పూస్తూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు అంటే అట్లాగే ఉంటారు కదా, ఆడుకుంటూ ఉంటారు కదా. నాకు ఇష్టమైన మామిడికాయ పచ్చడి పప్పు, నాకు ఇష్టమైన మామిడికాయ పచ్చడి అలాగే పప్పు, దాంట్లో 2 అప్పడాలు చాలు. దీనికి మించి నాకు చికెన్లు మటన్లు అంతగా ఇష్టం, ఇవి ఉంటే చాలు. నాకు ఇష్టమైన పప్పు అలాగే పచ్చడి, సన్న బియ్యం, కోట బియ్యం అంతగా తినను, చిన్నప్పటి నుంచి అలవాటు సన్న బియ్యం తింటూ. ఇందులో 2 అప్పడాలు, దీనికి మించింది ఏమొద్దు. చికెన్లు మటన్లు నాకు ఏమొద్దు. అద్భుతంగా ఆశ్చర్యంగా ఇప్పుడు ఇష్టం కదా. ఈవినింగ్ అయింది, పడుకొని ఇప్పుడే లేచాను. అందుకే ఫేస్ అంతా ఉబ్బినట్టుగా ఉంది. అదే మా ఇంట్లో అయితే ఇట్లా పడుకునే అంత రాత కూడా ఉండదు. మా సీట్ గారు అసలు పడుకోలేదు. ఇప్పుడు మా అమ్మ నాకు వేడిగా చాయ్ ఇస్తుంది. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మనం ఏ పని చేయాల్సిన పని లేదు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ముఖ్యంగా నిద్రపోవచ్చు. అలాగే అన్నం కూడా మన దగ్గరికి వస్తుంది, ఛాయ మన దగ్గరికి వస్తుంది, అన్నీ మన దగ్గరికి వస్తుంది. పిల్లలను కూడా అమ్మే చూసుకుంటుంది. ఇంతకంటే అదృష్టం ఏమైనా ఉంటుందా? ఏముండదు. నేనైతే ఛాయ్ తాగుతున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే సేమ్ ఉంటా నేను. మా అమ్మని చూసుకుంటుంది, నన్ను చూసుకుంటుంది, మా బిడ్డలు చూసుకుంటుంది. అందుకే ఆడపిల్లలు, పెళ్ళైన ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వద్దామని చూస్తారు ఎప్పుడైనా. అమ్మ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. కాబట్టి మీరు ఇంట్లోనే ఇంట్లోనే ఉంటారా? ఈరోజు బోండా రాలేదు. మా నాన్న వాళ్ళు
హెల్త్ బాగలేదు. అయినా కూడా నేను ఇంట్లో పనులు చేసి బాగున్నా బాగోపోయినా లెగిసి నేను పనులు చేసుకుంటూ ఉంటా. ఇంకా అదే అలవాటు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా నేను ఊరికే కూర్చోను. మా అమ్మ ఊరికే కూర్చో అని చెప్తుంది. అయినా కూడా నేను కూర్చోలేను. ఇంకా అదంతా కూడా నేనే వచ్చేసాను, అయిపోయింది. ఇంకా మనకు బాగలేదు, మనం చేయాల్సిన పని లేదు, రెస్ట్ తీసుకుంటూ పోతుంది అనుకుంటే ఇంకా మనం బతకలేము. అన్నీ కూడా తట్టుకుంటూ చేసుకుంటూ ముందుకు పోవాలంటే నాకు తెలిసిందంటే అదే. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తుంది, మనకు బాగున్నా బాగోపోయినా పనులు చేసుకుంటూనే ఉండాలి, ఒకరు వచ్చి మనకి హెల్ప్ చేయరు అని చెప్తుంది. అదే నేను కంటిన్యూ చేస్తున్నా. నాకు బాగున్నా బాగోపోయినా నేనే వీడియోస్ తీసుకుంటాను, నేనే ఎడిట్ చేసుకుంటాను. ఈ వీడియోస్ వల్ల నాకు నైట్ పూట నిద్రే ఉండట్లేదు, పగులు కూడా నిద్ర ఉండట్లేదు. పగులు నైట్ ఎడిట్ చేసుకోవటమే, వీడియోలు తీసుకోవటమే అవుతుంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఘోర. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ చిన్న పిల్లల్ని చూసుకోవాలా, ఇక వీడియోస్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఇంకా అట్లా ఉంటుంది. బోండాల షాపు మా అమ్మ వాళ్ళది, చెప్పాను కదా ఒకసారి. అది మా నాన్న వాళ్ళ షాపు, బోండాల షాప్ అని. ఇంకా మా అమ్మాయి కొడతారు బోండాలు. మా నాన్న పొద్దున్న నుంచి మా నాన్న ఉంటారు, మధ్యాహ్నం నుంచి మా అమ్మ ఉంటుంది, నైట్ పూట ఇద్దరు ఉంటారు. ఇంకా మా అమ్మ అంటే నన్ను బాగా చూసుకుంటుంది, నా బిడ్డను బాగా చూసుకుంటుంది. అంతే ఉంటుంది. పెళ్ళైన ఆడపిల్లకి ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవటం, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ ఎదుర్కోవాలి, సమస్యలన్నీ ఎదుర్కోవాలి. అంతకు మించి ఏం లేదు. ఇంకా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళామంటే ఇంకా నాకు ఫీవర్ వచ్చింది, బాగా హెడేక్ వస్తుంది, తదంతా బద్దలైపోతుంది. ఇంకా మా అమ్మ నన్ను క్లినిక్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకుంది. అందుకే మేము వెళ్ళినాం క్లినిక్కి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా ఇంకా మా అమ్మని నేను చూసుకుంటాను, స్వీట్గా చూసుకుంటాను. ఇంకెంతైనా అమ్మ నాన్న ఉంటేనే అమ్మ నాన్నే చూసుకుంటారు మనల్ని. నాకు అసలు మాట్లాడడానికి కూడా మాటలు కూడా వస్తలేదు, చాలా హెడేక్ వస్తుంది, చాలా నీరసంగా ఉన్నది. అయినా ఇంత కష్టపడుతున్నా కూడా నా కష్టానికి ఫలితం మాత్రం వస్తలేదు. అయినా కూడా మనం కష్టపడాలి. ఒక గమ్యానికి పోవాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. నేనైతే ఖచ్చితంగా కష్టపడుతున్నాను.